హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, బయట మనకి దొరికే పల్లి చాట్ ఉంటుంది కదా, అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే పచ్చి పల్లికాయలు ఉంటేనే పల్లి చాట్ చేసుకోవచ్చు అనుకుంటారండి. కానీ అవి మనకి ఎనీ టైం దొరకవు కదా, అందుకే ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పల్లీలు తీసుకోవాలి, అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి ఒక 3-4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. మీకు వెంటనే కావాలి అంటే ఆ పల్లీలు నానబెట్టేటప్పుడు చల్లీలు కాకుండా వేడి నీళ్ళు వేసి నానబెడితే 1 అవర్లో నానిపోతాయి. చూడండి, ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టేసి ఒక 4-5 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలండి. 4-5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు తింటే అచ్చం పచ్చి పల్లీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మనం పిల్లలు స్కూల్కి వెళ్ళాక నానబెట్టుకుంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చే టైంకి మనకి రెడీగా ఉంటాయండి. వాళ్ళు తినడానికి బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని పల్లీలన్నీ అందులో వేసుకోవాలి. ఇలా అన్ని పల్లీలు వేసుకున్నాక ఆ పలుకులు నిండేలా వాటర్ పోసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకున్నాక ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే పల్లీలు కరెక్ట్గా కుక్ అయి ఉంటాయండి. మీకు పల్లీలు ఉడకలేదు అని అనుకుంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉడికిపోతాయండి. తర్వాత ఒక హోల్స్ ఉండే గిన్నెలో వాటర్ మొత్తం వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మనం ఉడికించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక కప్లో ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఆ నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. డైరెక్ట్ పల్లీలో కారం వేయడం వల్ల కారం కరెక్ట్గా పట్టదు. ఇలా నిమ్మరసంలో కలిపి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ పల్లీలో ఈ కారం వేసి మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అంతే అండి, పల్లీ చాట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఇలా తినకపోతే కారం నిమ్మరసం కలిపి పల్లీలో కలిపిస్తే వాళ్ళు తింటారు. ఇలా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.